welfare, if you see here, ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. చూడండి, జీడిపి పెరుగుతా ఉంది, 11% పెరిగింది హైయెస్ట్. అదేమో డెట్ కూడా పెరిగింది 36%. లాస్ట్ టైం 5.46% వాళ్ళు పెంచేస్తే డెట్ డిడిపికి, దాన్ని 2.3 తగ్గించాం. ఎన్నేళ్ళు? 2 ఏళ్ళు. సంపద సృష్టిస్తాము, సంపద సృష్టి తద్వారా ప్రజలకు మేలు చేస్తాము, మేము వెల్ఫేర్ ఇస్తాము అని మీరు చెప్పినారు. కరెక్టే కదా? కానీ ఇంత లావు బుక్కులో ఇక్కడే కానీ రెవెన్యూస్ లేదు, సంపద సృష్టి అనేది కానీ ఆదాయం కానీ లేనే లేదు. ఎందుకు లేదంటే మీరు చెప్పుకునే దానికి ఏం లేదు కాబట్టి. దానికి మీ టైంలో మీరు చేసిన అద్భుతమైన పరిపాలన వలన ఏమైందంటే, మనము సంవత్సరం మీద సంవత్సరము ఆదాయము పెరిగిందా లేదా అని ఒకవేళ చూస్తే 2023-24కు పోల్చినట్లయితే, 23-24 మేము దిగిపోయిన సంవత్సరానికి మీరు దిగిపోయిన సంవత్సరానికి పోల్చినట్లయితే, అదేవిధంగా 2024-25 నుంచి 25-26 నెక్స్ట్ సంవత్సరం పోల్చినట్లయితే ఎంత వస్తుందంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 2% మాత్రమే, -3.2 పరిస్థితికి వస్తారు. కానీ మీరు చెప్పేది ఏమంటే స్థూల ఉత్పత్తి అద్భుతంగా పెరుగుతుంది, 10% పెరుగుతుంది అని. మాకు అర్థం కాంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోల్చినట్లయితే ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి పెరిగేటప్పుడు ఆదాయం పెరుగుతుందా లేదా? ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే, ఏ వ్యక్తి అయినా కానీ నా వ్యాపారం బాగుంది కానీ నాకు ఆదాయం లేదు అన్నట్లుంది మీరు చెప్పేది. వ్యాపారం బాగుంటే ఆదాయం లేకుండా ఉంటుందండి? ఎట్లా లేకుండా పోతుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్ ప్రకారము భారతదేశంలో వాళ్ళు ఏమంటున్నారు, 9% మా స్థూల ఉత్పత్తి పెరిగింది అంటున్నారు. ఆదాయం ఎంత పెరిగిందంటే వాళ్ళు అంటున్నారు 6% పెరిగింది అంటున్నారు. అంటే భారతదేశం ఏమంటుందంటే మాది 9% స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం 6% పెరిగింది. మీరేమంటున్నారంటే మాది భారతదేశంలోనే ఫస్ట్ 10.75% పెరిగింది కానీ ఆదాయం మాత్రం -3.22.